మా హీరో ఇంత అంటే మా హీరో ఇంత. హాలీవుడ్లో స్లో మోషన్ పెడితే అది ఎలివేషన్, తెలుగులో పెడితే అది డిగ్రేడేషన్. హీరో వర్షిప్ టు హాలీవుడ్ వర్షిప్, ఇమ్మెచ్యూర్ టు ఇంటలెక్చువల్. మాట్లాడుకుందాం, గట్టిగానే మాట్లాడుకుందాం. కానీ ఇంట్రో కూడా రా. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ బాగుంటే చాలా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ టీఎఫ్ఏ కట్టుబాన్ బొబ్బట్ల పాండు అలియాస్ గోపి. ఒక వీడియో చూపిస్తాను, చూడండి. మనం మాట్లాడుకుందాం ఈరోజు దీని గురించి. ఈటీవీ విన్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్. అనగనగా పోస్టర్ లో ఈటీవీ ఒరిజినల్స్ అని ఉంది. క్లియర్లీ ఇది ఒక అడాప్టేషన్ అండ్ రీమేక్ అని తెలుస్తుంది. దెన్ హౌ విల్ యూ కాల్ ఇట్ ఈటీవీ ఒరిజినల్? సో ఫ్యూచర్ లో ఒకవేళ మీరు రీమేక్ చేస్తే ప్లీజ్ డోంట్ కాల్ ఇట్ ఈటీవీ ఒరిజినల్. అదండి పరిస్థితి. దీని గురించి మాట్లాడదాం, కానీ ఇప్పుడు కదా, లాస్ట్లో మాట్లాడదాం మన టాపిక్ అంతా అయ్యాక. కానీ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ అన్నది చేయాలండి, లైక్ షేర్ కూడా చేయాలి. ఎందుకు అంటానా, ఇవాళ రేపు వచ్చి ఇంటలెక్చువల్ అందరూ ఏమనుకుంటున్నారంటే వీడికి సబ్స్క్రైబర్స్ లేరు, సో ఇది చెప్పే తప్పు అని అనేసుకుంటున్నారు. దీనికోసం నేను ఒక మంచి లాజిక్ చెప్తానండి. ఇది ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏమైనా వీడియోలు చేస్తున్నా ఉపయోగపడుతుంది, వినండి. లాస్ట్ 3 నెలల్లో, అంటే లాస్ట్ 90 డేస్లో నాకు వచ్చిన యూనిక్ వ్యూస్, అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు కాదు, కొత్తగా నా వీడియోస్ చూసిన వాళ్ళు 2,05,145. అయితే ఆన్ అన్ యావరేజ్ 60K మెంబర్స్ అనుకుందాం. తక్కువలో తక్కువ నెలకి 60K మెంబర్స్ అనుకుందాం. అందులో 90% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూశారు. నేను ఈరోజు అడిగినట్టే సబ్స్క్రైబ్ చేయమని ప్రతి వీడియోలో అడిగి ఉంటే, ఆర్ ఎల్స్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎంతో కొంతమంది దాంట్లో సబ్స్క్రైబ్ చేద్దామని అనుకున్నా, అట్లీస్ట్ మినిమంలో మినిమం ఈరోజు నా ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ ఉండేవారండి. ఒక్కడు చెప్తానంటే, కంటెంట్ క్రియేషన్ అన్నది డెడ్ స్లో, చాలా కష్టం. నువ్వు ఎంత కష్టపడినా దాని గుర్తింపు అన్నది ఎట్లానే స్లోగా వస్తుంది. ఈరోజు చేసి రేపు వచ్చేయాలనుకున్నంత ఈజీ కాదండి. కంటెంట్ క్రియేట్ చేసినోడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. అది ఏదో పెట్టకూడమే కూర్చొని కమెంట్ పెట్టినంత ఈజీ కాదు అది. ఆ చిన్న మ్యాటర్ వీళ్ళకి అర్థం కావట్లేదండి. ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసేటోడన్నా ఏదో ఒక రోజు బిగినరే, ఆడి రోజు మాస్టర్ అయ్యాడంతే. ఈ మాత్రం కూడా అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఇంటలెక్చువల్గా మిగిలిపోయారు. ఎలా మాట్లాడుకున్నా నెగిటివ్ స్టఫ్కి ఉన్నంత రీచ్ నా స్టఫ్కి ఉండదు, ఎందుకంటే నేను నెగిటివ్ సైడ్ ఉన్నాను. అండ్ నాలా థింక్ చేసి వాళ్ళు ఎవడో కూడా కమెంట్ చేయాలి, ఒకడిని తక్కువ చేయాలి అన్న ఒక మాట అనాలి అని ఎవడో ఉండడు. ఎవడు పని ఆడు చూసుకునేటట్టు మెంటాలిటీ ఉంటుంది నాలా మాట్లాడేటోడికి. సో నా వైపు నాలాంటి వాళ్ళ వయసు చాలా తక్కువ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. నేను మీలాంటి వాడిని అండి. ఇంకెంతకాలం రా బై ఈ జీవితం అనుకునే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. సో మీలో ఉన్న నా ఈ ఆలోచనకి సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. లెట్స్ బిగిన్. ఫస్ట్ చెప్తున్నానండి, మన ఆడియన్స్ కూడా మారాలండి. ద వే దే సీ ఇది మారాలి. అంటే అందరూ కాదు, కొందరు, ద పీపుల్ హూ మేక్ మచ్ నాయిస్, వీళ్ళు తీరు మారాలి. మళ్ళీ ప్రెస్ చేసి చెప్తున్నానండి, నాట్ ఎవ్రీ వన్ బట్ దట్ పర్టికులర్ వన్. ఇంత ప్రెస్ చేసి చెప్తానంటే ఆలోచించండి. ఎందుకో ఈ వీడియో ఎవడెవడికైతే ఒఫెన్సివ్గా అనిపించిందో ఆడు మారాలని అర్థం. ఫస్ట్ పాయింట్ వచ్చి బ్లైండ్ హీరో వర్షిప్ అండ్ ఫ్యాన్ వార్స్ అండి. ఒక హీరోని ఫాలో అవటం, అడ్మైర్ చేయడం, ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఏ మేర వరకు. నీ లైఫ్లో నువ్వు ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, కానీ అవతలోడు కూడా తీసుకోవాలి, అవతలోడు కూడా అడ్మిట్ చేయాలి అనుకోవడం ఈజ్ ఎ బ్లైండ్ వర్షిప్ అండి. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ లైఫ్ కదా. ఇంకా క్లియర్గా చెప్తాను వినండి. ఒక అమ్మాయి కోసం నాకు తెలియదు, కానీ ఒక అబ్బాయి అయితే మాత్రం తన లైక్స్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడండి. టేక్ ఇట్ యాక్టర్ ఆర్ క్రికెటర్, whatever it may be. మోర్ ఇంపార్టెంట్లీ డిప్రెషన్గా ఉన్నోళ్ళు, కొంచెం అలోన్గా ఉన్నోళ్ళు ఇంకా ఎక్కువ హార్ట్కి తీసుకుంటూ ఉంటారు. వీళ్ళ హీరోస్కి హిట్స్ వస్తే వీళ్ళు హై ఫీల్ అవుతారు, వీళ్ళ హీరోస్ ఫ్లాప్ కొడితే వీళ్ళు లో ఫీల్ అవుతారు. లిటరల్లీ దే మిర్రర్ దెమ్సెల్వ్స్. సింపుల్గా చెప్పాలంటే మురిసిపోతారండి వాళ్ళ హీరోయిన్ చూసుకుని. బట్ అది నీ సెల్ఫ్ కంటే ఎక్కువైనప్పుడే ఈ అవతలోడి మీద హేట్రెడ్ వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ హీరోల కోసం డిస్కస్ చేస్తున్నారో అక్కడ నీకు ఆడి మీద హేట్రెడ్ వస్తుంది. వేరే ఫ్యాన్ ట్రోల్ చేయడం కానీ, వేరే హీరోని అబ్యూస్ చేయడం కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ని నేను మిడిల్ లాగడం కానీ, వాళ్ళ పర్సనల్ ట్రైట్స్ని తీసుకొచ్చి ఇన్సల్ట్ చేయడం కానీ, ఎనీథింగ్ అప్పుడే స్టార్ట్ అవుతాయి. లిటరల్లీ గుడ్ మార్నింగ్ పోస్ట్లు వేస్తున్నారండి.
యాంటీగా హీరోస్ మీద ఆర్ ఎల్స్ ఆ యాంటీ ఫ్యాండమ్స్ మీద వాట్ ఎవర్ ఇట్ మే బి గుడ్ మార్నింగ్ పోస్ట్లు వేస్తున్నారు. లైక్ ఎందుకు అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ కదండి. ఇది ఒక్కటే పని. హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వేరు, హీరో లైఫే నా లైఫ్ అనుకోవడం వేరు. ఈ రెండు 2 డిఫరెంట్ థింగ్స్. ఇదంతా పిఆర్ అంటారండి, కానీ పిఆర్ కూడా కంటిన్యూస్ గా దేనికి ఫండ్ చేయరు. ఒక ఐడియాని సొసైటీలోకి ఇంప్లిక్ట్ చేయడం వరకే వాళ్ళు ఫండ్ చేస్తారు. దాన్ని బ్లైండ్లీ ముందు తీసుకెళ్తుంది ఎక్స్ బ్యాచ్ యాక్టివ్గా ప్రతిరోజు ప్రతి క్షణం. మన లైఫ్లో ఎంతో కొంత టాక్సిటీ ఉండొచ్చేమో కానండి, కానీ మన లైఫే టాక్సిసిటీలో ఉండకూడదు. ఎనీవేస్ నెక్స్ట్ ఫేక్ కలెక్షన్ నెంబర్స్ అండి. ఇట్స్ క్లియర్ దట్ ప్రొడక్షన్ హౌసెస్ విల్ ఇన్ఫ్లేట్ ద కలెక్షన్స్ అండ్ పబ్లిష్ దెమ్. అది వాళ్ళే ఒప్పుకుంటున్న ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ బ్లైండ్ హీరో ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు అంటే దే ఫాలో సమ్ వెబ్సైట్స్ అండి. పర్టికులర్ గా వీళ్ళ హీరోస్కి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ వెబ్సైట్స్ ఫాలో అవుతూ ఉంటారు కలెక్షన్ ఫిగర్స్ తెలుసుకుందామని. చాలా మందికి తెలుసు ఏ ఫ్యాండమ్ ఏ వెబ్సైట్స్ ఫాలో అవుతుంది అన్నది. ఇక్కడ ఏంటంటే వచ్చిన బాధ, ఏ బ్లైండ్ ఫాలోవర్ అయినా ఆ పర్టికులర్ హీరోకి వాళ్ళ హీరోకి వచ్చిన నెంబర్స్ ని ప్రొడ్యూసర్ గా రిలీజ్ చేస్తే బ్లైండ్ గా నమ్మేస్తారు. అదే థింగ్ అవతల ఫ్యాన్ చేస్తున్నాడు అంటే టాక్సిక్ గా బిహేవ్ చేస్తారు. ఇదంతా కాకుండా ప్రొడ్యూసర్ ఏ నెంబర్స్ అయితే రిలీజ్ చేస్తాడో అదే నమ్మొచ్చుగా. మీది అవతలోడదు కూడా, ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు. సింపుల్గా మాట్లాడుకుంటే ఏ ఫ్యాన్ కూడా ఇలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్న హీరోని ఒకడు తిట్టాలని అనుకోడు, తిడితే మామూలుగా వదలడు కూడా. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తే, తిట్టాలని అనుకోడు అంటే ఆ హీరో డీపీలు పెట్టుకొని అవతలను అబ్యూజివ్గా మాట్లాడు. ఎందుకంటే నువ్వు అబ్యూజివ్గా మాట్లాడితే నిన్న అంటలా అల్టిమేట్గా ఎవరిని అంటున్నాడు, నీ డీపీలో ఎవడు ఉంటా అని అంటున్నాడు. క్లియర్ అండి. రియల్గా ఫ్యాన్ ఎవడైతే ఉన్నాడో ఈ పనులు ఏం చేయడు. ఈ పనులు ఏమైనా చేస్తున్నాడంటే హీ నీడ్ సంథింగ్ ఎల్స్. ఐదర్ పిఆర్ పోస్టులు కావాలో, లేకపోతే అమౌంట్లు కావాలో, మానిటైజేషన్ కావాలో మీరే ఆలోచించుకోండి. పర్సనల్గా వెళ్ళిపోయి ఎడిట్స్ చేసేయడం, ట్రాల్ పేజెస్ క్రియేట్ చేసి కంటిన్యూస్గా ట్రాల్స్ చేస్తూ ఉండడం, ఒక పర్సన్ ఒక వర్గాన్ని వాళ్ళ యొక్క డిఫెక్ట్స్ని కంటిన్యూస్గా లిమిట్స్ పుష్ చేసి ఫన్ అని చెప్పడం, అండ్ లిటరల్లీ ఫైన్స్ దిస్ ఇస్ ఫన్. ఇదే టాక్సిసిటీ కానీ మనం పర్సనల్గా ఫేస్ చేస్తే నిద్రైనా పోగలం. మీరే ఆలోచించండి, మన హీరోకి కానీ ఫ్లాప్ వచ్చిందా, వీ డోంట్ అడ్మిట్, వీ డోంట్ వాంట్ ఎనీ వన్ ఎల్స్ టు అడ్మిట్. అబ్యూస్ చేసాడు, హిట్ వచ్చిందా ఇంక మరీ ఘోరం, ఇంక దానికోసం మాటలు లేవు. ఒక్కొక్క పాయింట్కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే హీరో సినిమా కలెక్షన్ ఇవన్నీ పక్కకెళ్ళిపోతున్నాయి. పర్సనల్ అబ్యూస్, పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి. మీరు ఆలోచించండి, ఎన్ని అటాక్స్ ఫ్యాన్స్ మధ్యలో, ఎన్ని కాన్ఫ్లిక్ట్స్, ఎన్ని ఫైట్స్, నాట్ ఆన్ ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా చూడండి మీరు. అండ్ ఆ యాక్స్ ఎంత టాక్సిక్ అంటే ఆ యాప్ వాడడం మొదలు పెట్టిన వారం 10 రోజులకే ప్రతి ఒక్కడు టాక్సిసిటీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఆలోచన లేని వాళ్ళు అయితే ఇంకా ఘోరంగా ఉన్నారు. అండ్ ద ఫ్యాక్ట్ ఈస్ దే క్లైమ్ దెమ్సెల్వ్స్ మెచ్యూర్డ్. మళ్ళీ చెప్తున్నానండి, అందరూ కాదు, బట్ అది చేసిన కొంతమంది మాత్రం చాలా నాయిస్ చేస్తున్నారు. ట్రైలర్ని టీజర్ని తీసుకొచ్చి కమ్మదొప్పటం, మా హీరోకే ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి మావే పెద్ద హిట్లని నమ్మడం, వేరే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి నెగిటివ్ చేసి అది ఫ్లాప్ అయితే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. ఇది కాదు సినిమా అంటే. సినిమా అంటే అబౌవ్ దీస్ ఆల్. నీలాగా డిప్రెషన్ ఉన్నాడు, నీలాగా మెంటల్ స్ట్రెస్ ఉన్నాడు, బ్రేకప్లో ఉన్నాడు, మనీ అవసరం ఉన్నాడు, జాబ్ కావాల్సినోడు, ప్రతి ఒక్కడు వాడి హీరోలోనే అన్నీ చూసుకుంటున్నాడు. ఆనందమైన, ఆశ్చర్యమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక ననే ముందు ఆలోచించు బ్రో, నీది అదే పరిస్థితి కదా, నువ్వు అలా చూసుకుంటున్నావు కాబట్టే కదా నీ హీరో నీ దేవుళ్ళ కనిపిస్తున్నాడు. ఫ్యానిజం అంటే నిన్ను హ్యాపీ చేయాలంతే, అవతలను బాధ పెట్టకూడదు. వీళ్ళు ఒక టైప్ అంటే ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు చూడు, వేరే లెవెల్. వీళ్ళతో కానీ నువ్వు కూర్చొని ఒక గంట సేపు మాట్లాడితే అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతారో లేసి అనిపిస్తుంది. ఒక వీడియో చూడని ముందు తర్వాత మాట్లాడదాం. వాట్ ఈస్ దిస్ గాయ్ సేయింగ్? అలా మాట్లాడుతున్నావు ఏంటి? మోకం పగల కొట్టేస్తాను, ఇది అర్థమైందా? షీ ఈజ్ మై మదర్, యు మదర్ఫకర్. సార్, ఈ మీటింగ్ లో ఒక ఫ్లాట్ నుంచి ఎంతమంది అలౌడ్ ఉంది? ఇద్దరు. అయితే తను మిస్టర్ గులాటి, ఇంకా తను మిస్సెస్ గులాటి. ఇక 1402 నుంచి ఇద్దరు ఎక్కడైతే ఉన్నారు కదా? ఉన్నారు. సో ఈ చెత్తనా కొడుకునే బయట దెంగమని. కూల్ అని నువ్వు అప్పుడు అనలేదు కదా వీడు నన్ను మదర్ ఫకర్ అన్నప్పుడు? మదర్ ఫకర్ అంటే ఏంటో తెలుసా? మీ ఇక అందరూ చెవులు తెరుచుకొని వినండి. మా అయ్య లుంగి కట్టుకుంటాడు, ఇక దాన్ని ఎవడయ్య కూడా ఆపలేడు. అలాగే ఇంకొక మాట, ఎవరైనా వాళ్ళ భాషలో నన్ను మదర్ ఫకర్ అంటే అప్పుడు నేను నా భాషలో వాడిని. ఇస్ దట్ క్లియర్?
హాలీవుడ్ వర్షిప్ వీళ్ళు మోస్ట్ టాక్సిక్ అండి. ఇప్పుడు ఫ్యాన్ వార్స్ లో ఉన్న ఎంతో కొంత ఎంథ్యూజియాజం ఉంది, ఇమ్మెచ్యూర్ లవ్ ఉంది, ఏదో ఒక ఎక్స్టెంట్ వరకైనా యాక్సెప్ట్ చేయగలం. బట్ వీళ్ళు ఏంటంటే ఇంటి నుంచి బయటకు వద్దామని డిసైడ్ అవ్వక ముందే నేనే కరెక్ట్ అని డిసైడ్ అయిపోయాక బయటకు వస్తారు. బయటకు వచ్చాక అవతలోడు మాట వింటం కాదు, అవతలోడు మాట్లాడబోతున్నాడు అనే ఆలోచనలకు వచ్చినా కూడా అఫెండ్ అయిపోతుంటారు. వేరే వాళ్ళకు ఒపీనియన్స్ ఉండొచ్చు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది అని మినిమం కూడా థింక్ చేయరండి. దెర్ ఇస్ ఓన్లీ వన్ ఒపీనియన్ అండ్ దట్స్ ఓన్లీ మైండ్. ఇది వీళ్ళ లెక్క. అదే ఇంగ్లీష్ లో ఎంత పెద్ద బూత్ అన్నా తిట్టొచ్చు, కానీ అదే బూత్ ని తెలుగులో తిడితే మాత్రం ఎంత బోరు కొట్టినా ఎన్ని ఫ్లాస్ ఉన్నా ఇఫ్ ఇట్స్ హాలీవుడ్ మూవీ ఇట్స్ పర్ఫెక్ట్ అంతే. అదే కానీ తెలుగులో తీస్తే చీప్గా చూస్తారు. వీళ్ళకి హాలీవుడ్ లోనే డెప్త్ కనిపిస్తూ ఉంటుందండి, తెలుగులో కనిపిస్తుంది. ఎందుకంటే అది తెలుగు కదా. తెలుగులో తీసిన ప్రతి మాస్ సీన్ వీళ్ళు క్రింజే. బట్ ఓవర్ ద బోర్డ్ యాక్షన్ హాలీవుడ్ మూవీస్ లో కనిపిస్తే మాత్రం అది హీరోయిక్స్. పోనీ టీఎఫ్ఐ నుంచి ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాని సినిమా చేద్దామంటే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అండి. ఇదొక ఐడియానా అని అంటారు. మీరు ఆలోచించండి, అదే సేమ్ ఐడియా ఒక హాలీవుడ్ మూవీ వస్తే ఇమాజిన్. వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్సల్టింగ్ ద నేటివ్ టేస్ట్స్. పొర్రపాటున బై మిస్టేక్ ఎవడైనా వీళ్ళకి నచ్చింది అని చెప్పాడా అంతే, ఆన్ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫ్యాన్ లాగా లేదా ఒక క్రింజ్ ఆడియన్ లాగా ట్యాగేసి చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే అప్రిషియేటింగ్ హాలీవుడ్ మేక్స్ ద మోర్ ఇంటెలిజెంట్ అండ్ క్లాసీ అనుకుంటూ ఉంటారు. ఆ ఎగ్జామ్షన్స్ లోనే ఉంటారు. మీరే చెప్పండి, ఈజ్ దిస్ నాట్ హైపోక్రసీ? వాళ్ళు అడ్మిట్ కూడా చేయరు ఇది. నెక్స్ట్ బయాస్డ్ రివ్యూస్. ఇంకా దీనికోసం అయితే పెద్దగా చెప్పక్కర్లే, ఎందుకంటే మన టీఎఫ్ఐలో ఉన్నదే ఇది. ఇప్పుడు ఒక హీరోని కంపేర్ చేయడం కూడా వితౌట్ అఫెన్స్ కంపేర్ చేయడం కూడా ఓకేనండి, బికాస్ దే ఆర్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ ఇండస్ట్రీని ఇంకో ఇండస్ట్రీతో కంపేర్ చేయడం. ఆ కంపారిజన్ కూడా కరెక్ట్ కాదండి, ఎందుకంటే మనం ఇంకా డెవలప్ అవుతున్న డెవలప్డ్ ఇండస్ట్రీతో కంపేర్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఫేర్. ఈ రోజు ఎలాగైతే మనం బాలీవుడ్ ని బ్యాష్ చేసామో అలాగే ఏదో ఒక రోజు హాలీవుడ్ ని కూడా చేస్తాం. దెన్ యూ కెన్ కంపేర్. మన మూవీస్ లో మైనర్ లాజిక్స్ ని ఎతకడం, అదే హాలీవుడ్ మూవీలో పెద్ద పెద్ద లూప్ హోల్స్ నైనా వదిలేసి ఆహా ఓహో అంటాం. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఫేక్ ఫిల్మ్ లిటరసీ. వీళ్ళు కొన్ని పదాలు వాడుతూ ఉంటారండి, సబ్స్టెన్స్ అని, లేయర్ అని, సమ్ ఎక్సెట్రా కొంత స్టఫ్ ఉంటుంది వీళ్ళకి. దాని రియల్ మీనింగ్ కూడా తెలియదు వీళ్ళకి. దే యూజ్ దీస్ వర్డ్స్ జస్ట్ టు సౌండ్ ఎలైట్ అండి, అంతే. ఎలా అంటే ఒక నోలన్ మూవీ, 2 స్కాసీజీ మూవీస్ చూసేసి దే డిక్లేర్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎన్ ఫిల్మ్ స్కాలర్. అందరూ కాదండి, కొంతమంది. నిజంగానే నాలెడ్జబుల్ పర్సన్స్ నచ్చకపోతే అక్కడతోనే వదిలేస్తారు, దాన్ని డ్రాగ్ చేయరు. ద పీపుల్ హూ డ్రాగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ లైక్ దిస్. వీళ్ళది ఒక కొలనియల్ మైండ్ సెట్ అనమాట. వీళ్ళకి డీప్ డౌన్ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అదేంటంటే ఫారెన్ ఈజ్ ఈక్వల్ టు బెటర్, నేటివ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్డేటెడ్. బట్ మెనీ పీపుల్ లవ్స్ టు స్టే లో ఇన్ స్టాండర్డ్స్ అండ్ లైక్స్ టు కీప్ ఇట్ సింపుల్ కదండి. ఇది వీళ్ళకి అర్థం కాదు. అందరూ మాలాగే ఉంటారు, మా ఒక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది అన్న ఐడియాలజీలో ఉంటారు ఎక్కువ వీళ్ళు. సో ఒక్కటి చెప్తున్నా, నువ్వు 1-2 సబ్ టైటిల్స్ మూవీస్ చూసినంత మాత్రాన తోపు తురుము వైపు. పాయింట్ ఏంటంటే నువ్వు హాలీవుడ్ మూవీస్ని లేపుకోవటం నాకు అసలు ప్రాబ్లమే కాదు. కాకపోతే టాలీవుడ్ని తొక్కడానికి హాలీవుడ్ అనే కంపారిజన్ తీసుకొస్తున్నావు చూసావా, అది తప్పు. దానికి నేను అగెనిస్ట్. మూవీ అంటే అదొక లాంగ్వేజ్ కాదు, అదొక ఫీలింగ్, సోల్, స్టోరీ టెల్లింగ్. ఇట్స్ ఎన్ ఆర్ట్. అది దాని జనర్ బట్టి, అది వచ్చే ఇండస్ట్రీ బట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అంతేగాని నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో పెట్టుకొని సినిమా అలా లేదు అని బాగాలేదు అంటే మాత్రం ఇట్స్ నాట్ ఫేర్. దేర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ కదా. నేను ఇండస్ట్రీలో జరుగుతున్న మోస్ట్ టాక్సిక్ ఫ్యాన్స్ ని అనలైజ్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగిందండి. మీకు ఇంకా టాక్సిక్ గా ఫ్యాన్స్ బిహేవ్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ అని మీకు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. దాని మీద కూడా నేను వీడియో చేస్తాను అండ్ క్రెడిట్స్ కూడా మీకే ఇస్తాను. ఇఫ్ పాసిబుల్ మెన్షన్ కూడా చేస్తాను మిమ్మల్ని. ఎనీవేస్, స్టార్టింగ్లో ఒక మేధా వీడియో చూపించాను కదా, దానికోసం డిస్క్లోజ్ చేసి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. అంటే వీడియో ఎప్పుడో వేసాం కదా, మర్చిపోయారేమో, మళ్ళీ ఇంకోసారి వేద్దాం. ఈటీవీ విన్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్. అనగనగా పోస్టర్ లో ఈటీవీ ఒరిజినల్స్ అని ఉంది. క్లియర్లీ ఇది ఒక అడాప్టేషన్ అండ్ రీమేక్ అని తెలుస్తుంది. దెన్ హౌ విల్ యూ కాల్ ఇట్ ఈటీవీ ఒరిజినల్? సో ఫ్యూచర్ లో ఒకవేళ మీరు రీమేక్ చేస్తే ప్లీజ్ డోంట్ కాల్ ఇట్ ఈటీవీ ఒరిజినల్. ఒరిజినల్స్ ని డైరెక్ట్ ఒరిజినల్ అనే మీనింగ్ తీసేసుకున్నావు కదా. అయినా ఒరిజినల్స్ అంటే 100% ఒరిజినల్ అని కాదు, 100% న్యూ అని కాదు, అడాప్టెడ్. ఈ స్టోరీస్ ఒరిజినల్స్ లో రాకూడదని రూలు లేదు. ఈ అమెజాన్ ఒరిజినల్స్, విన్ ఒరిజినల్స్ అంటే అర్థం దే హ్యావ్ ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ మూవీ అనో సిరీస్ అనో అర్థం.
ప్రొడ్యూస్ చేసినా ఆర్ ఆ ప్రాజెక్ట్ కోసం ఏమైనా ఫండింగ్ చేసినా ఆర్ ఎక్స్క్లూజివ్గా వీళ్ళ ఛానల్స్లోనే ఆర్ వీళ్ళ ప్లాట్ఫామ్స్లోనే ఆ పర్టికులర్ సిరీస్ ఆర్ మూవీ రిలీజ్ అవుతుంది అన్నా కూడా దాన్ని ఒరిజినల్స్ అనే అంటారు. అందరికీ అర్థమయ్యేలా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ లస్ట్ స్టోరీస్ 2 ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేసింది ఇండియన్ స్టూడియోస్, బట్ అది రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్ లో. దాన్ని కూడా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ అని పిలుస్తారు. బేసికల్లీ నెట్ఫ్లిక్స్ కి ఆ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధమే లేదు, నెట్ఫ్లిక్స్ కి ఆ స్టోరీకి సంబంధమే లేదు. బట్ ఎక్స్క్లూజివ్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ టైటిల్డ్ యాస్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్. ఇంకా క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ది నైట్ ఏజెంట్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఉంది. దాన్ని నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ అని పిలుస్తారు. అది ఒక ఇన్స్పైర్డ్ స్టోరీ. దేని నుంచి? ఒక నోవెల్ నుంచి, ది నైట్ ఏజెంట్ అనే నోవెల్ నుంచి. దాని రైటర్ మాథ్యూ క్విర్క్. బట్ నెట్ఫ్లిక్స్ కి ఆ స్టోరీకి సంబంధం లేదు. ఇట్స్ ఎన్ ఇన్స్పైర్డ్ స్టోరీ కదా, అదొక బుక్ నుంచో నోవెల్ నుంచో తీసుకుంది కదా. సో నువ్వు అనుకున్న ఒరిజినల్స్ ఈ ఒరిజినల్స్ ఒకటి కాదు. అదండి మన తెలివైన రివ్యూవర్స్ యొక్క తెలివి. ఎనీవేస్ వీడియో దీనికోసం కాదు, బట్ దీనికోసం కూడా కొంతమంది క్లారిటీ రావాలని ఈ వీడియోలు చెప్పడం అయింది. ఇదండి మన TFIలో నెగిటివిటీ పరిస్థితి. ఈ ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్, బ్లైండ్ ఫాలోవర్స్, వర్షిప్పర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళు ఈ హాఫ్ నాలెడ్జ్ రివ్యూవర్స్ వీళ్ళిద్దరూ కలిసి మన TFI నాశనం చేస్తున్నారు. మలేరియా వచ్చిన రిస్కే, డెంగ్యూ వచ్చిన రిస్కేనండి. కానీ ఆ రెండు కలిపి వచ్చే ఇప్పుడు TFIకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఎందుకు చేయాలన్నది మీకు కొంచెం క్లారిటీ ఇచ్చాను. మన వైపు ఉన్న వాయిస్ కూడా నాయిస్ ఎక్కువే అని చెప్పి ప్రూవ్ చేద్దాం. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బస్, కయా, టాటా, గుడ్ బై.